పాములు భయంకరమే కానీ అద్భుతమైన సృష్టి. పాములు భయంకరమా లేక అందమా? మనం చిన్నప్పటి నుంచి వీటిని జ్వాల, విషం, దంతాల వల్ల భయంకరంగా మాత్రమే చూసాం. కానీ నిజానికి కొన్ని పాములు కేవలం భయంకరమే కాదు, ప్రకృతి చేసిన లివింగ్ ఆర్ట్ వర్క్ లాంటివి. వాటి ప్రకాశవంతమైన రంగులు, ఆకట్టుకునే నమూనాలు, గ్రేస్ఫుల్ మూవ్మెంట్స్ మరియు ఎన్విరాన్మెంట్ తో సరిగ్గా పొరపాటు చేసుకునే చతురత్వం మనం చూడలేని సరికొత్త ప్రపంచాన్ని చూపిస్తాయి. ఈ వీడియోలో మనం ప్రపంచంలోని అత్యంత అందమైన సర్పాలను చూసి వాటి సౌందర్యం మరియు ప్రత్యేకతను ఆస్వాదిద్దాం. నెంబర్ 1, గ్రీన్ ట్రీ ప్యాథ్యాన్. గ్రీన్ ట్రీ ప్యాథ్యాన్ న్యూయోనియా మరియు ఆస్ట్రేలియాలో దొరుకుతుంది. ఇది వనంలో ఒక రత్నంలా ప్రకాశిస్తుంది. దీని ఆకుపచ్చ రంగు పసుపు లేదా నీలి ముద్రలతో కలిసిపోతుంది. దీనిని చూడడం వనంలో వెలుగుతున్న ఎమరల్డ్ని చూసినట్టే అనిపిస్తుంది. గ్రీన్ టీ ప్యాథ్యాన్ ఎక్కువగా చెట్లలో నివసించి పక్షులు మరియు చిన్న జంతువులను ఎగిరే ముందు గమనిస్తూ ఉంటుంది. వీటికి అర్బోరియల్ ప్రెడెక్టర్ గా పేరు, అంటే చెట్లలో ఉండి దొంగగా ప్రేరణను పట్టు చేస్తాయి. వాటి గ్రేస్ఫుల్ మూవ్మెంట్స్, స్లిక్ బాడీ స్ట్రక్చర్ మరియు ప్రకాశవంతమైన రంగులు ఫోటోగ్రాఫర్లకు మరియు సర్పాల అభిమానులకు అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. నెంబర్ 2, బ్లూ వైట్ వైపర్. దక్షిణ ఆసియాలో దొరికే బ్లూ పిట్ వైపర్ ప్రతిసారి చూసినంత మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. దీని నీలివర్ణం సన్లైట్ లో చమక్కుతూ ప్రెడక్టర్ మరియు ప్రేలకు వార్నింగ్ సిగ్నల్ గా పనిచేస్తుంది. ఇది విషపూరిత సర్పం కాబట్టి దాని సురక్షిత దూరంలోనే చూడాలి. ప్రపంచంలోని చాలా ఫోటోగ్రాఫర్లు, వైల్డ్ లైఫ్ ఎంతూసియన్స్ దీని ప్రత్యేకంగా ఆహ్వాదిస్తారు. బ్లూ పిట్ వైపర్ శాంతంగా ఉన్నప్పుడు కూడా దాని రంగు లా ఉంటుంది. నెంబర్ 3, రైన్బో బో ఆ. రైన్బో బో ఆ దక్షిణ అమెరికాకు చెందిన సెమీ అర్బోల్ సర్పం. దీని స్కేల్స్ లో ఇరేడిసెంట్ ప్రాపర్టీగా ఉంటుంది, అంటే సూర్యరశ్మి పడగానే రంగురంగుల ప్రతిబింబాలు కనపడతాయి. ఇది ఎక్కువగా అడవుల్లో మరియు చెట్ల మధ్య అత్యంత ప్రియమైన సర్పంగా మార్చారు. ఈ సర్పం నాన్ వెన్యూమస్ అయినప్పటికీ హంటింగ్ లో చాలా సమర్థవంతంగా ఉంటుంది. నెంబర్ 4, కెన్యన్ సాండ్ బ్రో. కెన్యన్ సాండ్ బో తూర్పు ఆఫ్రికాకు చెందిన ఒక చిన్న కానీ అద్భుతమైన పాము. దీని రంగులు గోధుమ, నారింజ లేదా నల్ల ముద్రలతో ఉంది. ఇసుకలో దాగి ప్రే కోసం ఎదురు చూస్తుంది. ఇసుకలో దాగి ఉండడం కారణంగా వనంలో దీన్ని చూడడం చాలా అరుదు. అయితే నేచురల్ హ్యాబిట్ లో వీటిని గమనించినప్పుడు కేమెల్ ఫాగ్ మరియు సర్వల్ స్ట్రాటజీస్ ఎంత ప్రత్యేకంగా ఉన్నాయో చూడవచ్చు. ఈ పాము స్మాల్ సైజ్ లో కూడా హంటింగ్ లో ఎక్స్పర్ట్. నెంబర్ 5, ఎమరాల్డ్ ట్రీ బో. ఎమరాల్డ్ ట్రీ బో దక్షిణ అమెరికా వనాల్లో దొరుకుతుంది. గ్రీన్ ట్రీ ప్యాటర్న్ తో పోలిస్తే దీని రంగు స్మూత్ మరియు తిక్కని ఆకుపచ్చ, తెల్ల జిగ్జాగ్ ప్యాటర్న్ తో ఉంటుంది. ఇది నాన్ వెన్యూమన్స్ అర్బోల్ మరియు ఆకులలో చక్కగా దాగి ఉంటుంది. గ్రేస్ఫుల్ మూవ్మెంట్స్ వల్ల ఇది నేచురల్ ఆర్ట్ వర్క్ లా కనిపిస్తుంది. ఎమరాల్డ్ ట్రీ బో ఎన్విరాన్మెంట్ అడాప్షన్ ను అద్భుతంగా చూపిస్తుంది. వనంలో ఇతర ప్రెడక్ట్స్ నుండి దాగడం, ప్రేలను పట్టు చేయడం, మ్యాటింగ్ డిస్ప్లేస్ ఇవన్నీ ఈ పాము యొక్క ప్రత్యేకంగా చేస్తాయి. నెంబర్ 6, కార్న్ సర్పం. కార్న్ సర్పం కెపాసిటీలో ప్రీతి పాత్రం. దీని రంగులు ఆరెంజ్, రెడ్, బ్రౌన్, శాడల్ లైక్ ప్యాటర్న్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. క్లింబింగ్ లో నిపుణుడు మరియు నాన్ వెన్యూమన్స్ అయినందువల్ల ఇది పర్ఫెక్ట్ కంపెషియన్ స్నేక్. బ్యాక్ యార్డ్ లేదా కెపాసిటీ ఎంతూసియస్ కోసం ఇది ఇడియల్. దీని కామ్ టెంపరేచర్మెంట్ మరియు బ్రైట్ కలర్స్ కలిసినప్పుడు వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా స్మూతింగ్ గా ఉంటుంది. ఇలా ఇంకా చాలా మరిన్ని అందమైన పాములైతే ఉన్నాయి. ప్రపంచంలో ఇంకా అనేక అందమైన సర్పాలు కూడా ఉన్నాయి. వాటిలో మాంగ్రోవ్ సర్పం మెటాలికల్ గ్రీన్ కలర్ తో ఆకట్టుకుంటుంది. ఎయిలాష్ వైపర్ చిన్నదైనప్పటికీ వివిడ్ కలర్స్ తో ఫోటోలో ప్రతిసారి చామ్ చూపిస్తుంది. బోలెన్ పైథాన్ మాసివ్, ఎలిగెంట్ మరియు పవర్ఫుల్ ప్రొడక్టర్. ప్రతి పాము యూనిక్ అడాప్షన్, హంటింగ్ టెక్నిక్స్, మ్యాటింగ్ బిహేవియర్ కలిగి ఉంటుంది. పాములు అందంగా ఎందుకు అనిపిస్తాయంటే అది కేవలం వారి బ్రైట్ కలర్స్ లేదా ప్యాటర్న్స్ వల్ల కాదు. వాటి గ్రేస్ఫుల్ మూవ్మెంట్స్, నేచురల్ హ్యాబిట్ లో పర్ఫెక్ట్ అడాప్షన్, కేమోఫ్లాగ్, వార్నింగ్ సిగ్నల్స్ మరియు మ్యాటింగ్ డిస్ప్లేస్ కూడా అందాన్ని పెంచుతాయి. కొన్ని పాములు ప్రెడక్టర్స్ నుండి దాగడం కోసం ప్యాటర్న్ స్కేల్స్ ని ఉపయోగిస్తాయి. అలాగే మ్యాటింగ్ సీజనల్లో వైబ్రెంట్ కలర్స్ తో అటాకింగ్ మేట్స్ చేస్తాయి. ఇలాంటి అడాప్షన్ సర్వియల్స్ తో బ్యూటీని మిళితం చేస్తాయి. పాములు కేవలం భయంకరమైన జీవులు మాత్రమే కాదు, ఇవి లివింగ్ ఆర్ట్ వర్క్. ప్రతి పాముకి ఒక యూనిక్ స్టోరీ, పర్సనాలిటీ అండ్ పర్పస్ ఉంటుంది. ఎలాంటి పామైనా గమనించినప్పుడు దాని హంటింగ్, మ్యాటింగ్, సర్వేల్ టెక్నిక్స్ ని చూడడం మరియు వాటి గ్రేస్ఫుల్ అపీరెన్స్ ని అప్రిషియేట్ చేయడం నేచురల్ వండర్ ను ఎక్స్పీరియన్స్ చేయడం లాంటిది. ఈ అడాప్టబిలిటీ మరియు నేచురల్ ఆర్టిస్ట్ వల్ల సర్పాలు మనిషిని అట్రాక్ట్ చేస్తూ, ఫ్యాసినేటెడ్ చేస్తూ ఉంటాయి. ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సినది, పాములను మాత్రమే భయపడకండి, వాటి బ్యూటీ మరియు ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ను కూడా అక్నాలెడ్జ్మెంట్ చేయండి. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, డాక్యుమెంటేషన్ మరియు పర్సనల్ అబ్జర్వేషన్ ద్వారా మనం పాముల
పాముల గురించి మరింత తెలుసుకోవచ్చు. అందమైన పాములను నేచురల్ బిహేవియర్ లో చూడడం, వాటి మూవ్మెంట్స్, కలర్స్ అండ్ బిహేవియర్ అబ్జర్వ్ చేయడం వల్ల ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ప్రతి పాము ఒక యూనిక్, గ్రేస్ఫుల్ మరియు కలర్ఫుల్. వాటి వైబ్రెంట్ కలర్స్, నేచురల్ ప్యాటర్న్స్ అండ్ గ్రేస్ఫుల్ మూవ్మెంట్స్ మనిషిని ఆకట్టుకుంటాయి. పాములు కేవలం ఫియర్ ఇండెక్సింగ్ క్రియేచర్స్ కాదు, అవి లివింగ్ ఆర్ట్, ఎవల్యూషన్ మరియు సర్వరల్ స్ట్రాటజీని కలిగిన బీయింగ్స్. నెక్స్ట్ టైం పామును చూడగానే దాని బ్యూటీని అప్రిషియేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి మరియు కొత్త వైల్డ్ లైఫ్ అప్డేట్స్ కోసం కింద బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.